గుడ్ మార్నింగ్ ప్రియాంక. గుడ్ మార్నింగ్. లైన్ లో ఉన్నారు. తన పేరు పుష్ప. ఏం పేరు? పుష్పలతనా? ఏం పేరు? పుష్పలతే అన్న నా పుష్పలత. పేరు. తన పేరు పుష్పలత. తను ఆహా, పెళ్ళైంది, ఓకే. 2 పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంది. వాళ్ళు గత 8 సంవత్సరాల నుంచి పూర్తిగా క్రైస్తవంలోనే బాగా మునిగిపోయి ఉన్నవాళ్ళు. అంటే తను యేసు ప్రభు నేను బైబిల్ గురించి మొత్తం చెప్పినప్పటికీ కూడా, అన్న నువ్వు బైబిల్ గురించి ఏం చెప్పినా కూడా నాకు నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, నేను యేసుని నమ్ముకుంటాను అన్నంత ఇది వెళ్ళిపోయింది పాపం. ఇప్పుడు అంటే మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ పాప మధ్యలో అంతే కదా. ఈ అమ్మాయి మధ్యలో వెళ్ళింది. కానీ మనం బై బర్త్ పుట్టి మనం పెరిగి చిన్నప్పటి ఉన్న నుంచి వాళ్ళం ఉన్నవాళ్ళం. కాబట్టి అవును మనము ఉన్నాం కదా, ఉండేవాళ్ళం. ఒక్కసారిగా రియలైజ్ అయ్యేసరికి మనం కూడా ఒకటేసారి మనం రియలైజ్ అవ్వలేదు కదా, టైం అవునవును, పట్టింది. ఒక్కసారి అవ్వలేదు కూడా. ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినాక తొందరగా బయట రాలేము. అవును. ఒకసారి పుష్పలత, ఒకసారి తను ప్రియాంక, ఒకసారి తను అనుభవించినటువంటి, తను బైబిల్ ట్రైనింగ్ తీసుకుంది, బైబిల్ క్లాసెస్కి వెళ్ళింది, బైబిల్లో వాక్యాలు, మీరు చర్చిలో వాక్యాలు చెప్పారు లేదో నాకు తెలియదు, తను చెప్పింది, పాట పాడింది, ఇవన్నీ ఉన్నాయి. మీరిద్దరు మాట్లాడుతుండండి. తనకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తుండే ప్రియాంక. ఓకే. హాయ్ పుష్పల. హాయ్ అక్క. మ్యారేజ్ అయిందా? అయింది అక్క. 3 పిల్లలు కూడా అక్క నాకైతే. ఓకే ఓకే. ఎక్కడ మీరు ఉండేది? ఇక్కడ మాది వచ్చేసి అనంతపురం డిస్టిక్ అక్క. ఓకే, చెప్పండి. ఇప్పుడు మీరు ఎప్పుడు వెళ్ళారు దీంట్లోకి, మన క్రిస్టియానిటీలోకి? మనం వచ్చేసి 8 సంవత్సరాలు అయింది అక్క వచ్చేసి. 8 years. అంటే రీసెంట్ గా 8 years అంటే అంతే కదా. ఎందుకు, దేనివల్ల వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే మనము ఏదో దేవుడిని నమ్ముకోవాలనుకున్నాం కాబట్టి దాంట్లోకి వెళ్ళాల్సి వచ్చింది అక్క. అంతే. దేవుడిని అంటే ఇప్పుడు మామూలుగా హిందువుల్లో కూడా దేవుళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు అక్క, అది నాకు నచ్చలేదు అక్క. అది ఎందుకని నార్మల్గా అడుగుతున్నా. దేనికని అంటే ఏదో రీజన్ ఉంటుందా మీకు? ఎందుకంటే నాకేమో నిజ దేవుడు అది ఇప్పుడు ఏదైనా కానీ విగ్రహార్వికులు అది చేస్తే బాగుంటుందా లేదా అని మీరు నాకు తెలియదు. విగ్రహారాధికులు అని చెప్పి ఇప్పుడు మీరు అంటున్నారు. విగ్రహారాధికులు అని చెప్పి మీకు ఆ వర్డ్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇది క్రిస్టియానిటీలోకి వెళ్ళాక విగ్రహారాధికులు అని చెప్పి వస్తుంది. మీరు హిందూలో ఉన్నారు కదా, అప్పుడు మీకు ఎందుకు అని అడుగుతున్నారు. ఏమనిపించిందని మీరు దాంట్లోకి వెళ్ళారు అని అడుగుతున్నాను నేను. నాకు ఏది అనిపించింది అనేది కాదు. నాకు దీంట్లో వచ్చేసిన తర్వాత మేము చర్చికి వెళ్ళే దాంట్లో ఉంది అక్క. ఎందుకంటే మీరు చిన్నతనంలో అనుభవించారు కదక్క. క్రిస్టియన్స్ బైబిల్ ట్రైనింగ్ చేస్తారు, మేమంతా గొప్పవారైతే మేమేం కాదు. గొప్పవారని కాదులేండి, నాకు తెలియక ఏమీ చేశాను. చెప్పండి. నేను చదువుకునేది 5వ క్లాస్ వరకు అక్క. ఇంకా పైకి అయితే ఏం చదువుకోలేదు. ఓకే. అందులో ఎందుకు అంటే అక్క, ఇప్పుడు వారం వారం చర్చికి వెళ్తాము. పొద్దున్న, మధ్యాహ్నము, మళ్ళీ రాత్రి పూట అయితే కూడా కుటుంబ ప్రార్థనలు ఉంటాయి. అలాగే దేవుని ఆరాధించుకుంటాం. ఇంట్లో సమస్యలు, పనులు అన్ని బాగానే చూసుకుంటాం అక్క. సరే, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు మీకు మామూలుగా దేనికి కాల్ చేశారు ప్రవీణ్ బ్రదర్కి? ఎందుకు చేశామంటే అన్న అంటున్నా, నేను చిన్నతనం నుండి క్రిస్టియన్స్ లోకి వచ్చాను, అది నిజమైన దేవుడు కాదు, నిజమైన దేవుడు కాదు. అది మాత్రం బల్లగుద్ది అని చెప్పగలను. కాకపోతే ఏంటంటే అదే దీని గురించి తెలుసుకోవడానికి వచ్చారా మీరు? అదే నిజమైన దేవుడు ఎవరు, ఎలా ఉన్నాడు, ఎలా ఒక్క నిమిషం ఆగండి. లైన్లో ఒక్క నిమిషం. హలో, చెప్పుక్క. వినబడుతుందా? ఓకే. హలో, చెప్పుక్క. మీరు అంటానండి, ఓకేనా? అవన్నీ వినిపిస్తుందా లేదని తెలియట్లేదు కదా. లేదు వినిపిస్తుంది. ఓకే ఓకే. అంటే నేను యాక్చువల్లీ నేను మొత్తం చెప్తాను నా గురించి కూడా మీకు. ఎందుకంటే మీకు తెలుసా, స్టిల్ మా మదర్ ఇంకా దాంట్లోనే ఉన్నారు. నేను మా బ్రదరు చిన్నప్పటి నుంచి ఏంటంటే మమ్మల్ని ఎట్లా అంటే ఇంకా రాకపోతే మీ పిల్లలు ఇప్పుడు మీకు చెప్తా ఉంటారేమో, మీ పిల్లల్ని చర్చికి తీసుకురాకపోతే నాశనం అయిపోతారు, బయట వాళ్ళతో స్నేహాలు చేసి పాడైపోతారు. హలో, చెప్పుక్క. వినిపిస్తుంది. అంటారు కదా మామూలుగా పాస్టర్లు ఏమంటారు, మీ పిల్లలు సండే స్కూల్ పంపించకపోతే లేదంటే మీతో కూడా చర్చికి తీసుకురాకపోతే పిల్లలు నాశనం అయిపోతే నశించిపోతారు, బయట హిందూస్తో తిరిగి ఎట్లా అంటారు కదా. సో దీనికి మా అమ్మగారు భయపడి మమ్మల్ని కొట్టి తిట్టి ఒక పెద్ద డ్రామా క్రియేట్ అయ్యేది మా ఇంట్లో. ఎట్లా అంటే
లేదు రావాల్సింది అమ్మ అట్లా లేకపోతే అట్లా, లేకపోతే ఏమనుకుంటారు పాస్టర్ గారు, ఏమనుకుంటారు వీళ్ళు, ఏమనుకుంటారు వాళ్ళు, మీ పిల్లల్ని నువ్వు కనీసం చర్చి తీసుకురాలేకపోతున్నావు. అరే మాకు ఇష్టం లేదు అమ్మ, మేము ఎప్పుడు రాను అంటే బలవంతంగా బ్యాప్టిజం ఇచ్చారు మా మదర్ నాకు. సో అయినా నాకు యాక్చువల్లీ ఏంటంటే ఇష్టం లేదు, నాకు అక్కడ నచ్చేది కాదు, వెళ్ళాలి నేను అని అట్లా నచ్చేది కాదు, అసలు ఎందుకో నచ్చేది కాదు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళినా సరే ఏంటి అక్కడ ఒక్కటే చెప్పారు, మీరు పాపులు ఇదే మాట చెప్పేవారు. నాకు చాలా నెగిటివిటీ అనిపించేది. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే పాజిటివ్గా అనిపించాలి. ఎట్లా అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఆ ప్లేస్ మీకు నచ్చితే కాసేపు కూర్చుంటారు. పోనీ ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు కాసేపు నచ్చితేనే కూర్చుంటారు, లేదా వారు మీకు నచ్చలేదా మీరు కూర్చోలేరు కదా, ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అంటే మేము ఇప్పుడు చర్చిలో పాస్టర్ బోధిస్తుంటారు కదక్క, పాపులేమో మనము ఏ విధముగా అయినా కానీ చిన్నతనమో తల్లి గర్భంలోనే పాపులము అనుకుంటారు, భూమి మీదకి వచ్చినప్పుడు కూడా పాపులమే అంటుంటారు. ఇప్పుడు మనము తెలుసుకున్నది ఒకటే కదక్క, ఏదైనా కానీ ఇప్పుడు ఒక చోటు పనికి వెళ్తాము, ఇంకో చోటుకి వెళ్తాము, ఇప్పుడు ఎన్నిసార్లు అబద్ధం చెప్తామో అది అబద్ధం చెప్పినా కూడా పర్వాలేదక్క. అట్లయితే ఇప్పుడు మానవులో మనుషులో అయిన తర్వాత ఏ పదము పాపులమని కాదు, ఏదైనా కానీ ఇప్పుడు ఊరికి ఏదైనా డబ్బు అవసరము కానీ ఏదైనా కానీ అంటే మనం అలా అబద్ధం చెప్పి కూడా ఉండొచ్చు అక్క, ఏదైనా కానీ బైబిల్ ప్రకారం కానీ హిందుత్వం ప్రకారం కానీ అది ఎప్పుడు చెప్తూ ఉండి కూడా బతకొచ్చు అక్క మనుషులైన తర్వాత మనము. నాకు అసలు మీరు చెప్పే పాయింట్ అర్థం కాదు, ఏం చెప్పొచ్చు అర్థం అవుతుంది అక్క. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ అబద్ధం ఆడకూడదు, దేవునికి ఇష్టం లేదు. అది అవును, అబద్ధం ఆడకూడదు, అది దేవుడికి ఇష్టం ఉండదు, అది పక్కన పెట్టండి. దేవుడికి ఇష్టం అది మీ లైఫ్ లో ఎలా, ఇప్పుడు మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, అది మీ లైఫ్ లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. దేవుడికి ఇష్టం ఉండదు అంటే ప్రతి మంచి మనిషి ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు చాలా మంచి వాళ్ళు, నేనున్నానండి, నేను ప్రతి అడ్డమైన పని చేసిందాన్ని, బట్ మీరు స్నేహితులు అనుకోండి. ఇప్పుడు నేను మీ దగ్గర మీతో ఉండి నేను చెడు పని చేస్తే మీరేమంటారు, వద్దు అబ్బా మీరు అట్లా చేయొద్దు ప్రియాంక, నువ్వు అట్లా చేయకూడదు అంటారు, బికాస్ మీరు మంచోళ్ళు కాబట్టి, రైట్? ఇప్పుడు దీనిలో దేవుడి పాయింట్ ఏం లేదు. ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అది మీరు చేస్తే అది మీకు హాని, మీ కర్మ వైజ్ ఎలా అయినా సరే అది మీకు మంచిది కాదు. ఎందుకంటే తప్పే, అది ఎవరి దృష్టిలో అది హిందూ దేవుడిలా, అది క్రిస్టియానిటీయా, అది పక్కన పెట్టండి. తప్పు అనేది తప్పే. అది క్రిస్టియన్ లో లేదు, అది క్రిస్టియన్ దేవుడు వచ్చేసి ఇది తప్పు అని చూపించలేదు. భగవద్గీతలో కూడా ఉంది మనం ఎలా బతకాలి అనేది, అవునా కదా? భగవద్గీతలో ఇంకా క్లారిటీగా రాస్తుంటది, ఎలాంటి బూతులు లేకుండా, అలాంటి ఏమి లేకుండా ప్రతిదీ మనిషి ఎలా బతకాలి, అసలు ఎలా లెగవాలి, ఎలా కూర్చోవాలి, ఒక ఆడదాంతో ఎలా బిహేవ్ చేయాలి, ఒక మగవాడు ఏంటి చెల్లిలాగా అక్కలాగా ఎలా బిహేవ్ చేయాలి, లేదంటే మనం ఎట్లా మాట్లాడాలి, మన బాధలో ఎట్లా ఉండాలి, కుంగిపోకూడదు బాధలో, ఎలా సంతోషంగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నామో అట్లాగే బాధలో ఉన్నప్పుడు అట్లాగే ఉండాలి అని మన భగవద్గీతలో రాసుంటది, అవునా కదా? సో ఇది ఓన్లీ క్రిస్టియన్ దేవుడు వచ్చి చెప్పాడు మనం మీరు ఎలా మారండి, మీరు అబద్ధలాడదు. అరే మీరు ఒకటండి గుర్తుపెట్టుకోండి, మీకు ఇప్పుడు పాస్టర్ గారు చెప్పరు కదండి, ప్రతి ఇప్పుడు భగవద్గీతలో కూడా రాసిందమ్మా, ఇన్ని మంచి మాటలు రాస్తున్నాయి చెప్తారా? మీరు దేనికి వెళ్తున్నారు, మీరు క్రిస్టియన్స్లోకి వెళ్ళారు, వెళ్ళినాక వాళ్ళు అదే చెప్తారు, మన బైబిల్లో రాసింది అంతే చెప్తారు. కానీ మన బైబిల్లో రాసింది, నేను మారనాథ తెలుసు మీకు, మారనాథ మీకు హైదరాబాద్లో మారనాథ ఉంటుంది, పాస్టర్ మోజెస్ చౌదరి. మీరు ఎవరన్నా అడిగాను పాస్టర్లు, పెద్ద పాస్టర్లు తెలిసిపోద్ది, మోజెస్ చౌదరి అని. ఆయన బైబిల్ కాలేజ్లో నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను, బైబిల్ కాలేజ్ పేరు మారనాథ, ఓకేనా? సో అట్లా నేను అదే చెప్తున్నానండి, నేను అన్ని చూసి అన్ని రీసెర్చ్ చేసి ఎందుకంటే మీరు జస్ట్ 8 years నేను చిన్నప్పటి నుంచి దాంట్లో ఉన్నా. మా వాళ్ళు ప్రసాదాలు తినకూడదు, మా వాళ్ళు నువ్వు గుడికి, నీకు తెలుసా నన్ను ఎలా పెంచారంటే, నేను ఈవెన్ హిందూ దేవుని చూసినా నేను భయపడేదాన్ని.
నేను టెంపుల్ భయపడకూడదు కదా ఏదైనా కానీ. ఇప్పుడు భయపడతారు కదా, మరి నన్ను అట్లా పెంచానండి చిన్నప్పటి నుంచి, పుట్టిన దగ్గర అట్లా పెంచాను. తర్వాత నేను రియాలిటీ తెలుసుకొని తర్వాత నేను గుండెలు కట్టుకుంటాను కృష్ణయ్యని. అది కాదు నేను చెప్పేది. నేను ఎందుకు భయపడకూడదు, నేను చిన్నప్పుడు హిందూ అయితే పెరగలేదు కదా భయపడకూడదు అని చెప్పి మీరు అడగడానికి. నేను పెరిగిందే క్రిస్టియన్గా కదా. సో క్రిస్టియన్గా పెరిగిన బ్రెయిన్ వాష్ చిన్నప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి నా బ్రెయిన్ వాష్ చేస్తే ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు మా పిల్లలు తీసుకెళ్తాం కదక్క, ఎవరికి భయపడకూడదు, ఎవరు అందరం ప్రేమించాలి, ఇందులో అది ఇది మనుషులు అంటే ఆ విధంగా పెంచాను నన్ను అంటున్నా. అంటే భయపడేటట్టు హిందూ దేవుళ్ళు కాదు, వాళ్ళు సైతాన్లు, వాళ్ళు ఇది వాళ్ళు అది వీళ్ళు అట్లా అని చెప్పి నన్ను అట్లా లేదక్క. ఇప్పుడు మా పిల్లలు కూడా పంపిస్తున్నాం, మేము తీసుకెళ్తాం చర్చికి. వాళ్ళ భక్తి వాళ్ళది, మన భక్తి మంది అని చెప్తాం. కానీ బట్ మీరు అట్లా చెప్తున్నారు, మీరు గ్రేట్ అనొచ్చు. బట్ మా మదర్ అట్లా చెప్పలేదు తెలుసు. మా మదర్ మా అత్తయ్యని మార్చేశారు. మా అత్తయ్య అంటే మా మామయ్య ఆవిడ. మా అమ్మమ్మని మార్చేశారు, మా పిన్నిని మార్చేశారు. ఏమంటే ఒకరు చెప్తున్నారండి, ఇప్పుడు మా అత్తయ్య ఆ దాంట్లో ఉంది, ఎన్నో ఎదుర్కొంది. ఇప్పుడు బయటకు వచ్చేసింది దాంట్లో నుంచి, ఆ క్రిస్టియానిటీ అని అందులో నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా శాస్త్రం ఉంది, పెద్ద శాస్త్రం తెలిసిన మట్టుకు. అంటే క్రిస్టియన్స్ లో ఉంటే కూడా కష్టాలు అన్నీ వచ్చేస్తాయి, తొందరగా పాలైపోతాం, తొందరగా రోగులు వచ్చేస్తాయి అక్క. వచ్చేస్తాయి దాంట్లో పోతే వస్తాయి అక్క. దాంట్లో చెప్తున్నా పుష్పలత గారు, నేను ఒకటి చెప్తున్నా, క్రిస్టియానిటీలో నువ్వు ఉంటేనే నీకు వచ్చేస్తాయి, హిందూలో ఉంటేనే నీకు వచ్చేస్తాయి అని కాదు. నీ కర్మలు బట్టి నీకు రావాలా నీకు పోవాలా అనేది నీకు అర్థమవుతుందా. నువ్వు చేసుకునే కర్మలు బట్టి, నువ్వు చేసుకునే పనులు బట్టి నీకు ఎలాంటి లైఫ్ ని నీకు ఎన్ని కర్మలు ఉన్నదో అన్ని అనుభవించి తీరాలా. హలో చెప్పుక అనుభవించి తీరాలి, అవునా. ఇప్పుడు అదే అంటారు కదా, హిందువులో ఉండి ఎన్ని కష్టాలు పడ్డాం, క్రిస్టియానిటీ వచ్చేసేయండి. పాస్టర్లు ఏమంటారు, మీరు అందులో ఉంటే మీ బతుకులు ఇలాగే ఉంటాయి, మీ ఇలాగే ఉంటారండి, మీరు క్రిస్టియానిటీ రండి మీ బతుకులు మారిపోతాయి. క్రిస్టియానిటీ వచ్చినాక బతుకులు మారవు, అలాగే ఉంటాయి, ఎందుకంటే మన కర్మలో ఎలాగో అనుభవించాలి కాబట్టి. సో దాంట్లోకి వచ్చినాక కూడా మనం అట్లాగే ఉంటాం. ఏమంటారు, దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు అంటాడు, అవునా కాదు. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు, లేదా శోధనలు వస్తూ ఉంటాయి ఇలాంటివి అంటారు. మరి ఆ హిందువుల్లో ఉన్నప్పుడు ఎందుకు మనం అనుకోం దేవుడు మనల్ని ఈ దేవుడే మనల్ని ఏమో శోధనలు వస్తున్నాయంటే సరే పరీక్షిస్తున్నాడు ఎందుకు అనుకో, తక్కువని చెప్పి మన అమ్మ నాన్న లాంటి ఒక్క నిమిషం నేను తీసుకుంటారా. మన అమ్మ నాన్న లాంటివి హిందూస్ దేవుళ్ళు వదిలేసి మనం జంప్ అయిపోతాం. ఒక్క నిమిషం జంప్. సో అది నేను చెప్పేది. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు హిందువులో ఉన్న క్రిస్టియన్స్ లో ఉన్న కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, లాభాలు వస్తాయి. దాంట్లో అప్పులు పాలైతే పని ఇప్పుడు ఏదో మొదలు పెట్టామంటే అవుతూ ఉంటాయి. దాని మీదకి ఎందుకు వేస్తావు ఏ లెక్క, దానికి అవసరం లేదు కదా వేసేది. దేని మీద చేయాలి అంటే దేని మీద లెక్క అంటున్నారు. 300 రూపాయే 300 రూపాయనా ఏంటికన్నా ఎప్పుడు నేను 300 రూపాయలు ఇచ్చు కదన్నా. ఏం వ్యాపారం కదమ్మా, చూడన్నా పాలన అట్లుండాలని చెప్పి 100 రూపాయలు పాలేస్తుంది కదమ్మా చెప్పి ఈయన కూడా ఓలే రండి చెప్పుక తీసుకోండి. హలో చెప్పుక కూడా 400 రూపాయలు కూడా చెప్పుక. మీరు ఫ్రీగా ఉంటే మీరు మాట్లాడినమ్మా. ఫ్రీగా ఉన్నారా మీరు? ఫ్రీగా ఉన్నామక్క. అది నేను అంటున్నా. సో అంటారు కదా మేము దాంట్లో ఉన్నప్పుడు సాక్ష్యం అదే కదా చెప్తారు, మేము దాంట్లో ఉన్నప్పుడు మేము ఎట్లా ఉన్నాం, దీంట్లో వచ్చాం కాబట్టి ఇన్ని మారినాయి, లేదా దీంట్లో వచ్చాం కాబట్టి మా అమ్మ బతికింది మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ చనిపోతుంది, అదే రోగంతో సరిపోతుంది. అప్పటికి ఏంటంటే ఒకటండి, మన లైఫ్ ఎంతవరకు ఉందో అంతవరకు 100% మనం బతుకుతాం, అవునా కదా. మీకు ఎంతవరకు రాసి పెట్టిందో అంతవరకు ఖచ్చితంగా మీరు ఏ ధర్మంలో ఉన్నా ఎలా ఉన్నా బతుకుతారు, 100% బతుకుతారు. మీరు జబ్బు చేశారని చెప్పేసి ఆ దేవుడి బతికిచ్చేసాడు అని ఏం లేదు. మీరు హిందువులు ఉన్నారు, ఆ దేవుడి తల్లి గర్భంలో ఏ విధంగా వేయాలనుకున్నాడో ఆ విధంగా చేస్తాడు. ఏ విధంగా భూమి మీద పుట్టుకున్నాము, ఏ దేవుని ఆరాధించాము కూడా అది మన సాక్షిత. ఇప్పుడు క్రిస్టియన్స్ నేను వెళ్ళాను, దాంట్లో మంచి పాపలే అనుకుని ఉంటారు. ఓకే పాపలే కూడా దాన్ని మనం విడిచిపెట్టాలి, దేవుని వెంబడించాలి, అది తప్ప ఇంకొకటి
ఎప్పుడు చూసినా అది చెప్తున్నారు ఇది చెప్తున్నారు అని బోర్ కొడుతుంది అంటే నాకు అలా అనిపించలేదు. మేము చర్చికి వెళ్తాం అక్క, పిల్లల్ని తీసుకెళ్తాను. వాళ్ళతో ఫ్రెండ్స్తో కూడా గొడవ పడొద్దు నాన్న, ఎవరు ఏదైనా కానీ మంచిగా ఉండాలి, ఏదైనా కానీ మంచిగా ఉండాలి అది చెప్తుంటాం. కానీ ఇప్పుడు వాళ్ళ దేవుడు వేరే హిందూలో కూడా అదే చెప్తారు కదండి. మీరు క్రిస్టియనిటీలోకి వెళ్ళి మాకు ఇది చెప్తున్నారు అది చెప్తున్నారు అని. హిందువులు ఏమైనా ఎవరు దేవుడు మిమ్మల్ని చెడగొమంటున్నారా? దేవుళ్ళు ఎవరైనా మిమ్మల్ని పాడైపోండి అని చెప్తున్నారా? భగవద్గీత కంటే మించింది లేదు. వినండి పుష్పలత గారు, భగవద్గీత కంటే మించింది ఏ గ్రంథం లేదు. మొత్తం అన్నారు అంటే అదే ఫేక్, ఊరికే ఒక పేపర్ అదిగా అని ఉంది కక్క. నేను ఇప్పుడు నేను చిన్న చూసి జస్ట్ బట్ అదే చెప్తున్నాను కదా, మీరేంటంటే ఏదో ఒక రీజన్ కి ఇవన్నీ మన హిందూ సాంప్రదాయాన్ని, ఇప్పుడు మన తండ్రి లాంటి తల్లి లాంటి హిందూ సాంప్రదాయాన్ని వదిలేసి మీరు జంప్ అయిపోయి ఏదో దేనికో ఏం సాధించాలని వెళ్తారో నాకైతే తెలియదు. కానీ మీ చెప్తున్నా, నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. నేను చాలా ఎక్కువ చూసాను, ఎక్కువ పాస్టర్స్ని చూసాను మిస్బిహేవ్ చేసే పాస్టర్స్, నాతోనే మిస్బిహేవ్ చేసే పాస్టర్స్ని చూసాను. చాలా చాలా చూసాను పుష్పలత. నేను అదే అంటున్నాను కదా, మేబీ ఇంకా అనుభవం మీకు ఇంకా రాలేదేమో, వస్తుంది మెల్లమెల్లగా వస్తుంది. అదే అంటే మనకి మరి మన కర్మ కాలిపోయి మనకి దరిద్రత వస్తేనే మనం ఆ దాంట్లోకి వెళ్తాం. బాగా కర్మ కాలిపోయి లేదా మన కర్మలో ఎప్పుడైనా గట్టిగా పాపం చేస్తుంది, కర్మలో మనకి రాసిపెట్టి ఉందనుకోండి, మనం ఎలాంటి ధర్మాల్లోకి వెళ్ళాలని అప్పుడు వెళ్తాము. అది నేనేంటంటే నా కర్మ తీరిపోయింది, నేను మళ్ళీ ఇప్పుడు అందుకే హిందూయిజంలోకి వచ్చేసింది అక్క. హిందూస్లోకి వచ్చి ప్రశాంతంగా నా క్రిస్టియన్ నేను పూజించుకుంటున్నాను. మీరు అదే అంటున్నారు కదండి, మీ తల్లిదండ్రులు లాంటి హిందూ ఇదులు వదిలేసి, మీరు హిందూ దేవుళ్ళు వదిలేసి మీరు ఆ విధంగా జంప్ అయిపోయి చూసారా? ఒకసారి మీరు ఆలోచించాల్సిన విషయం ఇది. మీరు అసలు భగవద్గీత పక్కన పెట్టండి, బైబిల్ పక్కన పెట్టండి, మీ ఎవ్వరినీ అడగాల్సిన పని లేదు. మీరు ఎందుకు ఎన్ని క్వశ్చన్స్ కూడా అవసరం లేదు మీకు ఆ రెండు పక్కన పెట్టి చదవండి. మీకు చదువు 5వ తరగతి చదివారు అంటున్నారు కదా, చదవండి, రెండు చదివి మీకు ఏది బెటరో ఏంటో తెలుస్తుంది కదా. పాస్టల్ బాడీ ఇదేంటండి, మీరు పాస్టల్కి 2 రూపాయలు కానికిస్తారు, తర్వాత ఒక మీ హస్బెండ్ సంపాదించిన ప్రకారం మీరు కానికిస్తూ ఉంటారండి. మీరు మీ ఇచ్చే చెయ్యి ఇస్తానే ఉంటుంది, తీసుకునే చెయ్యి ఎప్పుడు హైలో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. మీరు ఇస్తారు, మీరు అక్కడే ఉంటారు. నేను చూసాను కదా చిన్నప్పటి నుంచి, మా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ పాస్టర్లో తీసుకున్న పాస్టర్ వాడి కార్లు కొనుక్కున్నాడు, వాడి మేడలు కొనుక్కున్నాడు, వాడు చాలా కొనుక్కున్నాడు, వాడు చాలా బాగున్నాడు. వాడి పిల్లల పేరు మీద చర్చిలు పెట్టుకున్నాడు, వాళ్ళ పిల్లల పేరు మీద ఇల్లు కొన్నాడు, వాడి పేరు మీద ఏదో చర్చిలు అని చెప్పేసి వంక పెట్టుకొని బోల్డ్ స్థలాలు కొంటాడు. వాడు స్థలాలు కొనుక్కొని ఏ రోజు కొనుక్కున్నా అవి ఒక రోజు మనం అందరం విడిచిపెట్టేవాళ్ళం కదక్క, పోయేవాళ్ళం కదా. మరి అవన్నీ మీరు ఇంత తెలిసినా కూడా మీ దాంట్లోకి ఎలా వెళ్ళారు అసలు చెప్పండి? ఇప్పుడు ఎలాంటి ధనవంతులైనా కూడా మనం వెంట ఏది రాదు కదా. వాడు సంపాదించుకొని వాడు అన్నీ చేసుకోవాలండి, మనుషుల మీద పడి కాదు. మనుషుల మీద పడి ఆ 2 రూపాయలు, ఆ రూపాయి, ఆ 10 రూపాయలు, ఆ 100 రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించుకొని వాడి పిల్లల పేరు, మీ పేరుని పెట్టమని చెప్పండి. ఆ కానుకలు మీరేగా ఇచ్చారు, మీ పేరు మీద ఒక స్థలం పెట్టమని చెప్పండి. మీ పిల్లలకి ఫీజు డబ్బులు లేకపోతే కట్టమని చెప్పండి, లేకపోతే ఎవరైనా హాస్పిటల్ పాలైపోతే వాళ్ళకి కట్టమని చెప్పండి. చూద్దాం వాడు కడతాడేమో వచ్చి. జస్ట్ సింపుల్ గా వచ్చి అలా తల మీద ప్రార్థన చేసి ఏదో నాటకాలు చేసి వెళ్ళిపోతారు అంతే. మా ఏమైంది ఒక్కరు గుర్తు పెట్టుకోండి, నేను అసలు మీరేమంటే అనండి, నేను చెప్తున్నాను కదా, ఇది అసలు మంచి ధర్మమే కాదు అసలు. దీంట్లోకి మీరు అనవసరంగా వెళ్ళారు. మీరు ఏం కాదు, ఎవరిని అడగాల్సిన పని లేదు. సింపుల్ గా భగవద్గీత, బైబిల్ పక్కని ఫస్ట్ నుంచి చదవండి. బైబిల్ ఫస్ట్ నుంచి ఆది కాండం నుంచి చదవండి. బైబిల్ ఏదో మధ్యలో ఇది మనది కాదు, కొత్త నిబంధన గ్రంథం మనది అని చెప్పి కాదు. ఫస్ట్ నుంచి బైబిల్ చదవండి, ఫస్ట్ నుంచి భగవద్గీత చదవండి, మీకు అర్థమైపోతుంది ఏది కరెక్టో ఏది రాంగో, ఏది ఎలా ఉందో, ఏది ఎంత బూతులతో రాస్తుందో మొత్తం మీకు అర్థమైపోతుంది. మీరు జస్ట్ క్లారిటీ, మీకు అక్కడే క్లారిటీ. మీ ఎవ్వరిని అడగాల్సిన మళ్ళా పుష్ప, చక్కగా మీరు అసలు ఎవరికి కాల్ చేసిన పని లేదు. మీరు కూర్చోండి, చదవడం వచ్చు కదా, తెలుగు వచ్చు కదా, మామూలుగా చదవడం
తెలుగు వచ్చు అక్క. చక్కగా కూర్చోబెట్టి పిల్లలు కూడా, మీ పిల్లలు ఉన్నారు అప్పుడు వాళ్ళతో చదివించుకొని, మీకు ఒకవేళ వినాలి అనుకుంటున్నప్పుడు ప్రశాంతంగా మీరు వాళ్ళతో కూర్చొని చదివించుకోండి. మీకు పిన్ టు పిన్ మొత్తం క్లారిటీ వస్తుంది పుష్ప. అసలు నేను చెప్తున్నాను కదా, మీరు చాలా మిస్టేక్ చేశారు, దాంట్లోకి వెళ్ళి చాలా మిస్టేక్. ఏం లేదు పుష్ప, మన లైఫ్లో ఏది రాసి పెట్టుంటే అది 100% ఎక్కడున్నా మీరు అడవిలో ఉండి దాక్కున్నా జరిగే తీరుతుంది. అది జరుగుతుంది అక్క, అది మాత్రం పుష్ప 100% జరుగుతుంది. అది మీరు అది మన హిందూయిజంలో ఉన్నా జరుగుతుంది, మీరు క్రిస్టియానిటీలోకి వెళ్ళినా జరుగుతుంది, మీరు రెండు మీరు నమ్మకపోయినా జరుగుతుంది. 100% జరుగుతుంది. కానీ మీరు ఎప్పుడు కూడా ఇది చేశారు సార్ తెలియక చేశారే అనుకోండి, బట్ చూడండి, కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మీకు కూడా దేవుడు బ్రెయిన్ ఇచ్చాడు కదా, అవును కదా, ఆలోచన శక్తి మీకు కూడా ఉంది. అది గుర్తు పెట్టుకోండి. మనం ఎప్పుడు బాగుపడవండి, అక్కడికి వెళ్తే పాస్టర్లే బాగుపడతారు. అది మీరు వాళ్ళది ఎంత చీకటి ఇదండి, వాళ్ళంతా రాశి మొత్తం చీకట్లో ఉంటారు, చీకట్లో బతుకుతారు అంతే. అక్కడ జస్ట్ మీరు వెళ్తారు, చర్చికి వెళ్తారు, ఏ కోడికలున్నా ఏదేమన్నా సరే ఆ ఒక స్థలంలోనే వాళ్ళు ఏదో పెద్ద గొప్ప వాళ్ళు, పెద్ద పవిత్రులు, పెద్ద మంచోళ్ళు అన్నట్టు నీతి కబుర్లు చెప్తారు. తర్వాత వాళ్ళ వెనకాల చూడండి, వాళ్ళ భర్త బయలు అవుతారు. వాళ్ళ వెనకాల మా పాస్టర్ అని చిత్తగా బాధేవాడు తెలుసండి, చిత్తగా బాధేవాడు. వాళ్ళ పిల్లలు కొట్టేవారు, ముగ్గురు మగ పిల్లలు, ఒక 2 ఆడపిల్లలు. ఆయనకి మగ పిల్లలు చేయి తీసుకునేవారండి తల్లి మీద. వాడేమో చర్చికి వచ్చి నీవాడు. ఒకసారి ఇట్లాగే తెలిస్తే నేను మా అమ్మని అడిగి, ఎందుకమ్మా నువ్వు ఆయన దగ్గర, ఆయన అంత మంచిగా మాట్లాడుతున్నాడు, పక్కనేమో పాస్టర్ అమ్మని కొడుతున్నాడు కదా. ఆవిడ్ని బహిరంగంగా మాట్లాడినిచ్చేవాడు కాదు, మౌనం చేశారు. మౌనం అంటే ఒక మౌనమైన స్త్రీ ఎట్లా ఉంటుంది, మరీ అన్ని కోల్పోయినట్టు అలా ఉండేదండి ఆవిడ. నాకు చాలా హర్ట్ అనిపించేది. ఏంటి అసలు నాకు ఇప్పుడు ఎట్లా అంటే ఆ గురించి మాట్లాడితే బీపీ వచ్చేస్తుంది. ఇంత బెల్ట్లతో కొట్టేవాడు నా పాస్టరు, బెల్ట్లతో కొట్టేవాడు తెలుసండి. మరి వాడు కదక్క వాళ్ళు అయితే ఏంటండి అలా కొట్టుకుడు కదా, కొట్టకూడదు కదరా. ఎలా కొడతారా? ఇప్పుడు నువ్వు వచ్చేసి ఇగో మీరు ఇట్లా ఉండాలి, మీరు పాపం చేయకూడదు, మీరు స్త్రీలతో ఎట్లా ఉండాలి, పురుషులతో ఎట్లా ఉండాలి, మీరు అబద్ధాలు ఆడకూడదు, మీరు మంచిగా నీట్గా బతకాలన్నప్పుడు నువ్వు నీట్గా బతకట్లేదు, నువ్వు మాకు ఎలా చెప్తున్నావు వచ్చి? అంటే నీకు తెలుసు లేదురా, అంటే ఆయనకి తెలుసు. ఏం తెలుసు? ఇది కరెక్ట్ మతం కాదు, దీంట్లో జస్ట్ వాడు వచ్చి డబ్బులు సంపాదించుకుని వచ్చాడమ్మా. వాడికి బాగా తెలుసు ఆ విషయం. అది ఎవరిని చూసి మళ్ళీ అలా అనకూడదు మనము, ఎందుకంటే ఎవరిది వాళ్ళకు ఉంటది. ఎవరిని చూసి అనకూడదు, చాలా మంది ఉంటారక్క, నేను కాదనట్లేదు, దాంట్లో ఉంటారు. ఎవరిని చూసి అనకూడదు అంటున్నావు? ఓకే, ఆయన్ని పక్కన పెట్టలేదు, చాలా మంది ఉంటారు, ఆయన బోల్డ్ మంది చూసానులే, కానీ ఎవరిని చూసి అనకూడదు అంటున్నావు? ఇప్పుడు అలానే రేపు అలా చేస్తున్నాడా అని అనుకుంటా, అలా అంటే వాళ్ళు అందరూ ఉంటారు కదా. ఇప్పుడు మన అదే ఇప్పుడు నేను అదే అంటున్నాను, నువ్వు అలా అనుకోవద్దు అంటున్నావు చూసా, నువ్వు ఒక ఛాన్స్ లో ఉన్నావు, నీకు అర్థమైంది, నీకు అర్థం కావట్లేదు, ఇంకా నీ బ్రెయిన్ లో వెళ్ళట్లేదు. అలా చేసినాడు, డబ్బు కోసమే వస్తున్నాడు అనుకుంటా. అమ్మా ఆయనే కాదురా, ఆయనే కాదు, ఇంకో ప్రపంచంలో ఉన్న పాస్టర్, ప్రతి ఒక్క పాస్టర్ అట్లాగే ఉన్నాడు రా. ఈవెన్ సతీష్ కుమార్ ఎంత పెద్ద పాస్టర్ వాడు, చెప్పు ఒక మాట. వాడు ఎన్ని కోట్లు సంపాదించలేదు, వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివించుకుంటున్నారు. పిల్లలకి ఒక ఎన్ని నగలు ఉండొచ్చు, చెప్పు ఒక మాట చెప్పు. నువ్వు వాడికి వేసుకున్న కోట్లే లక్షలు. వాడు అంతా సంపాదించుకున్నాడు, ఆటో తోలుకునేవాడు, వాడు అంతా సంపాదించుకున్నాడు. అంటే ఎలా సంపాదించుకున్నాడమ్మా? జనాల మీద పడే సంపాదించుకున్నాడు వాడు. అలా సంపాదించుకున్న కూడా వ్యర్థమే కదక్క, అది వ్యర్థమే కదరా తల్లిని, అదే అంటున్నా. అందుకే నువ్వు ఒక్కటే కళ్ళు తెరువు. ఎవడ పడితే ఆడు వచ్చిరా, మీ అమ్మా నాన్న వదిలేసి నా దగ్గర రా, నేను బాగా చూసుకుంటాను, వెళ్ళిపోతావు. మనం ఎలా వెళ్ళిపోతావా? నా దరిద్రం ఏంటో తెలుసా, నేను చిన్నప్పటి నుంచి నేను ఇప్పటికి కూడా బాధపడతా. బయటకు వచ్చాను కదా, కానీ ఇప్పటికీ బాధపడతా. ఏమని బాధపడతా తెలుసా? అసలు నేను ఎందుకు ఇలా పెరిగాను, నేను ఎందుకు హిందువులా పెరగలేదు, ఎందుకు నాకు అంత మంచి. అందుకే నా పిల్లల్ని చక్క భగవద్గీతలో ప్రతి బోధ చెప్పుకుంటూ పెంచుతాను నేను వాళ్ళకి. మా ఇలా ఉండాలిరా నాన్న, ఇలా ఉండాలి అని చెప్పి పెంచుతాను తెలుసా. బాగుంది అక్క. ఇప్పుడు మీరు చాలా బాగుందిరా, నాకేం రా, అసలు సూపర్ ఉన్నాను నేను. నా తమ్ముడు చనిపోయాడు రా, ఆ క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు నా తమ్ముడు చనిపోయాడు రా. ఏమైంది అక్క? సూసైడ్ చేసుకున్నాడు. తెలీదు, అది ఇప్పటికొచ్చి మాకు తెలియదు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో, ఎందుకు ఊరేసుకున్నాడో మాకు ఇప్పటికొచ్చి తెలియదు. తెలుసుకోవాలి కదక్క, అది తెలుసుకోవాలి కానీ ఏం లేదు తెలుసుకోవడానికి, ఏమీ లేదు అసలు, ఏం తెలుసుకోవడం అర్థం కాలేదు. క్రిస్టియన్స్ లో ఉంటే అలా సూసైడ్ చేసుకుని చనిపోయాడు అక్క. క్రిస్టియన్స్ లో ఉన్నాము,
అప్పుడు దాకా నేను కూడా మారలేదేమి, క్రిస్టియన్లో ఉన్నాము, అంతా నడిచేది నార్మల్గా నడిచేది. తర్వాత సడన్గా ఒక నైట్ వాడు పైకి వెళ్ళి ఉరేసుకున్నాడు. మరి నేను ఒక్కటి క్వశ్చన్ చేశాను, దేవుడు కంటికి రెప్పవలే కాచి కాపాడుతాడు అని ఆ పాస్టర్ గారు గొంతు దించుకొని చెప్తాడే. మరి ఒక్కటే మా అమ్మగారిని క్వశ్చన్ చేసిన, అమ్మ మరి దేవుడు కంటికి రెప్పవలే కాచి కాపాడినవాడు, మరి ఆ కంటి రెప్పని నీ కంటి రెప్పని ఎందుకు తెరవలేదు, కొంచెం హింట్ ఎందుకు ఇవ్వలేదు, ఆ టైంలో నేను ఎందుకు ఒక మెలుగు కలిగించలేదు, నీ తొందరగా వెళ్ళు, నీ కొడుకు పైకి వెళ్ళాడు ఊరేసుకోవడానికి, ఒక్కగానో కొడుకురా, ఒక్కగానో తమ్ముడు నాకు, చాలా గుండెలు బరువెక్కి చెప్తున్నా నీకు, ఒక తమ్ముడు నాకు, మరి తమ్ముడిని పిలిచినట్టు లేదు నాకు ఎవరు. అలాంటిది నేను అది క్వశ్చన్ అడుగుతా, ఎందుకు నీ కళ్ళు తెరిపించలేదు, అంతలా నమ్ముకున్నాం, మమ్మల్ని కొట్టి తీసుకెళ్ళాలి చర్చికి, ప్రతి సండే కూర్చోబెట్టేదాన్ని, ప్రతి బుధవారం కూర్చోబెట్టేదాన్ని, ప్రతి శనివారం కూర్చోబెట్టేదాన్ని తీసుకెళ్ళి, సరే వచ్చేవాళ్ళం నీ మాట కాదనలేక, ఈ రోజు నీ దేవుడు నీ చెయ్యని వదిలేశాడు. నీ దేవుడు ఎందుకు మెలుగు కలిగించలేదు, నువ్వు ఎందుకు ఆ హిందూయిజం నుంచి వచ్చేసావు, క్రిస్టియానిటీ వచ్చావు, ఎందుకు బాగుపడతావనే కదా, నీ పిల్లలు క్షేమంగా ఉంటారనే కదా, నీ పిల్లోడు ఎక్కడ క్షేమంగా ఉన్నాడు, ఈ రోజు చనిపోయాడు కదా అని అడిగితే నోటి మాటలేదు మా అమ్మకి. ఇప్పుడు ఇందులో ఉన్న కూడా అలా చేసుకుంటే కూడా అది కరెక్ట్ కాదు కదక్క. అమ్మ ఒకటిరా, అదే నేను చెప్తున్నాను, ఎందులో ఉండి చేసుకున్నా హిందూస్ వచ్చేసి మీ ఇళ్ళకి వచ్చేసి, అమ్మ రండి మా హిందూలోకి రండమ్మా, దేవుడు మీకు కంటికి రెప్పవలే కాచి కాపాడుతాడు, మీకు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడు, మీరు ఇందులో ఉన్నారు, ఎన్ని బాధలు పడుతున్నారో చూడండి అని ఏ పంతులు వచ్చి చెప్పడు, ఎవ్వరు వచ్చి చెప్పరు. కానీ చెప్పరమ్మా, ఎవ్వరు వచ్చి చెప్పేది పాస్టర్లు, లేకపోతే ఇంటి పక్కన ఇగో క్రిస్టియన్ గా మారిపోయి ఎదవేషాలు వేస్తా ఉంటారు చూసావా, వాళ్ళు వచ్చి చెప్తారు అంతే. రండి ప్లీజ్ మా మతంలోకి రండి, మీకు చూడండి, అరే మా పనులు ఉన్నారు, నాకు మా పనులు వస్తారా ఇంటికి పని చేయడానికమ్మా, వాళ్ళని కూడా ఇక్కడ ఓనర్స్ చెప్తారంట తెలుసా. ఏమని, నువ్వు ఎందుకు అలా బొట్టు పెట్టుకొస్తావు, ఎందుకు అలా పూజలు చేస్తావు, ఎంత ఖర్చు చెప్పు, మా క్రిస్టియన్లోకి వచ్చేసి నీకు దేవుడు అంత మేలు చేస్తాడు. నేను ఒకటే అడిగాను, అలా అయితే బోల్ మంది క్రిస్టియన్స్ వాళ్ళు ఇళ్ళ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు మరి వాళ్ళ బతుకులు ఎందుకు మారలేదు, అవునా కాదురా. అదే మారచ్చు, మనము మన చేతిలో మన ఆలోచనలు ఉండాలి కదా. అదే కదా నేను చెప్పేది, నువ్వు కరెక్ట్గా మాట్లాడే, మరి అప్పుడు హిందూలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అట్లా అంటున్నాను నేను. మారుతామా, ఎక్కడ మారుతాయి, మరి హిందూలో ఉండే మారుతాయి, లేకపోతే ఎక్కడన్నా మారుతాయి, కానీ దానికోసం నా తల్లిదండ్రులని అని వదిలేసి నేను వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోవడానికి నాకు సమ్మతం కాదని చెప్పుకోలేము ఆ టైంలో. అంటే ఇప్పుడు హిందుత్వం నమ్ముకుంటే బాగుంటాం అక్క. అట్లయితే హిందుత్వం నమ్ముకుంటే బాగుంటాం కాదు, నీ కర్మ కాలిపోయి ఉంది అనుకోరా, నీ కర్మ అట్లాగే జరుగుతుంది. నీ కర్మలన్నీ తీరిపోయి అనుకో, మంచి రోజు వస్తుంది, నీ మంచి రోజు వచ్చినాక నీకు మంచి జరుగుతుంది. అన్ని కర్మల మీద బేస్ అయి ఉన్నాయి తల్లి. కర్మ అంటే ఏంటక్క, ఇప్పుడు మనం కర్మ అంటే తల్లి, ఇప్పుడు నువ్వు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసావు అది నీకు తెలుసు ఓన్లీ. నువ్వు తెలియక ఎవరిని బాధ పెట్టావు, తెలిసి హింసించావు ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు అన్ని చేసావు అనట్లేదు, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పావు, ఎన్ని నేరాలు చేసావు మనకు తెలియదు, మన వరకే తెలుసు. దాన్ని బట్టి నువ్వు తల్లిదండ్రులను ఎట్లా చూసుకుంటున్నావు, నీ తల్లిదండ్రుల పట్ల నీ ప్రేమ ఎట్లా ఉందో, నీ భావన ఎట్లా ఉందో, లేదంటే నీ భర్త పట్ల చాలా ఉంటాయి తల్లి, కర్మలని చాలా ఉంటాయి. ఇది కర్మలు సరేనా, ఇంకా ఇప్పుడు నీ బోల్డ్ ఇంకా చాలా లైఫ్ ఉంది కదా నీకు, ఇంకా ఆ లైఫ్ అంతా నువ్వు చేసే అన్ని కర్మలు, నువ్వు మంచి కర్మలు ఉంటాయి. నువ్వు ఒక్క రూపాయి ఎవరికైనా హెల్ప్ చేసినా అది మంచి కర్మే కదమ్మా. అంటే ఒకటి ఏమైనా హెల్ప్ చేసినా కూడా అది మంచితనమే, మంచి కర్మే. ఇప్పుడు ఒక రూపాయి చాలు, రూపాయి నేను కోట్ల లక్షలు రూపాయి, ఒక రూపాయి ఎవరైనా లేదు, ఒక రూపాయి నువ్వు నీరు ప్యాకెట్ కొనిచ్చినా అది మంచి కర్మే. నువ్వు నువ్వు నడుస్తున్నప్పుడు చీమ నీ కాలుకి అడ్డంగా వచ్చింది అనుకో, అయ్యో చీమ అని చెప్పి నీ పక్క నుంచి వెళ్ళిపోయి అనుకో, అది మంచి కర్మే. దేనికి మంచి కర్మ, ఆ చీమకి బతికిచ్చినట్టే నువ్వు. ఓకే అక్క, ఇంతవరకు మాట్లాడినందుకు ఖచ్చితంగా బాగుండాలి ఏదైనా కానీ. అంటే నాకు తెలిసిన మట్టుకు దీంట్లో ఇప్పుడు మన పాస్టర్ అయితే మనం ఒకటి మా సంఘంలో వచ్చేసి చెప్తున్నాక, ఇప్పుడు 11 సంవత్సరాలు వచ్చింది, 13 సంవత్సరాలు అయింది మా పాస్టర్ వచ్చేసి. అతను దశమాగలు ఇవ్వండి నోరు తెచ్చి మన ఇంట్లో కారం పొడి అన్నం పెట్టిన కూడా తినేయాలంటే అలా ఏం కాదు, తింటారు. మా పాస్టర్ కూడా అట్లాగే ఉండేవాడు, కారం పొడి ఎందుకు గింజనం పెట్టినా తింటారు, అలా ఏం లేదు. అది టైం బట్టి వస్తుందిలే కానీ
నువ్వు చూడు నీకు ఏమనక నేను నీతిగా మార్పు బతికే మనిషి నీతిగానే ఉంటాడు. సరే ఒకటి వినమ్మా, ఒకటి నీతిగా బతికే మనిషి నీతిగానే ఉంటారులే కానీ అది కాదనట్లేదు. అదే మంచి కానీ విషయమే మనసు. నువ్వు ఒకటి జస్ట్ చూడు, నువ్వు ఇప్పుడు నేను మార్పు అమ్మా ఇటు వచ్చేసి అమ్మా లేకపోతే ఏం చెప్తాను నేను అనను. ఎందుకంటే అదే చెప్తున్నావు కదా, మన కర్మ బాగా కాలిపోయి ఉంటే తప్ప మనం అందులో అనుభవించాల్సి అది ఇంకా మతాల్లోకి వెళ్ళిపోయి అనుభవించాల్సిందే. అది ఇంకోటి నువ్వు చూడు, నువ్వు చదువుకో, భగవద్గీత నీకు చదవాలని ఉంది, తెలుసుకోవాలని ఉంది కాబట్టిగా ఫోన్ చేసావు. నువ్వు తెలుసుకో, భగవద్గీత తీసుకో, చదువుకో, తప్పేం లేదు కదా. అదే నేను ఎందుకు తెలుసుకోవాలనుకున్నానంటే ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ మేము క్రిస్టియన్స్ అన్న ప్రతిసారి అంటున్నాడు, వీడియో చూస్తున్నాను నేను. ఆయన క్రిస్టియన్ అమ్మా, ఆయన చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ గా ఉండి మొన్న బయట మొత్తం తెలుసుకొని ఏంటి దరిద్రాలు తెలుసుకొని బయటకు వచ్చాడు. అన్న ఎందుకు ప్రతిసారి ఇలా చేస్తున్నాను, నెంబర్ రాసుకొని ఇప్పుడు ఫోన్ కాల్ తప్పలేదమ్మా, ఆయన చేసింది కరెక్ట్. ఎందుకంటే నీలా చాలా మంది ఇలాంటి ట్రాన్స్ లో బతుకుతున్నారు. సో అంటే ఇప్పుడు నువ్వు ఇంకా రాలేదు, మేబీ ఎప్పటికి వస్తావో తెలియదు. సో ఇలాంటి ట్రాన్స్ లో నుంచి రావాలంటే చాలా టైం పడుతుంది కూడా, మాకు కూడా పట్టింది, చాలా టైం పట్టింది. సో ఇది ఏది వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకొని బయటకు వచ్చావు అన్నమాట. సో రా, నువ్వు బయటకు వస్తావో రావో అది నీ ఇష్టం, కానీ చూసుకో, ఒకటి కంపేర్ చేసుకొని చూసుకోవడం మన హక్కు ఉంది కదా. ఒకటి కంపేర్ చేసుకొని చూసుకో, చదువుకోవాలనుకుంటే చదువుకో, భగవద్గీత చదువుకొని చూసుకో, బైబిల్ పక్కన పెట్టుకొని చూసుకో, తర్వాత నీ ఇష్టం తర్వాత. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ.